నమస్కారం ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. యోగా దినోత్సవం ఏర్పాట్లపై విశాఖలో సమీక్షలో మాట్లాడిన స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి. రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటేరియన్లు. రైతులు చనిపోతే పట్టదారజని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన సీనియర్ టీడీపీ నాయకులు. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణలో రాష్ట్ర ఖ్యాతి ఖండాంతరాల్లో ఇనుమడింపజేస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ యోగాంధ్ర కార్యకలాపాల బాధ్యతలు ప్రభుత్వం ప్రత్తిపాటికి అప్పగించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన విశాఖపట్నంలోని ఉండి యోగా డే నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నారాయణ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు చక్కటి సమన్వయంతో సీఎం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చినట్టు ప్రత్తిపాటి తెలిపారు. 21న సాగర తీరాన జరిగే యోగా వేడుకల్లో నవ్యాంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్ మంతిన రామరాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మాజీ ఎమ్మెల్సీ రాజు, నజీర్, ఉషా కిరణ్, సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రాము, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని జగన్ పర్యటనలో మృతి చెందిన సింగయ్య మృతి ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. జగన్ కాన్వాయ్ని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్ద 3 వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కాన్వాయ్ 30కి మించి వాహనాలు ఉన్నాయని చెప్పారు. కాన్వాయ్పై పూలు జల్లే క్రమంలో సింగయ్య కింద పడడంతో కారు అతన్ని ఢీకొట్టిందన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్లిపోయాయని, డ్యూటీ పోలీస్ అధికారి అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా మృతి చెందినట్లు చెప్పారు. సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ నెల 22, 23 తేదీల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తిరుపతి రాయుడు తెలిపారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు తిరుపతి రాయుడు వెల్లడించారు. మొదటగా ఈ నెల 18న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు కొన్ని అనివార్య కారణాల రీత్యా వాయిదా పడిందన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు కార్యదర్శి తిరుపతి రాయుడు పేర్కొన్నారు. ప్రారంభం కాగానే రైతులు పొగాకు మార్కెట్ యార్డుకు తీసుకురావచ్చునని ఆయన కోరారు.
ఎడ్లపాడు గ్రామంలోని బీసీ కాలనీలో 15 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల కిరణ్ బాబు తల్లి శివకుమారితో కలిసి కాలనీలో తల్లితో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ భారాన్ని భుజాలపై ఎత్తుకున్నాడు. మైదవేళ్లు వెళ్లే రహదారిపై వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో సొంతంగా వచ్చిన టిఫిన్ హోటల్ నిర్వహించి కుటుంబానికి ఆదరణగా నిలిచాడు. హోటల్లో పనులు చేస్తున్నప్పుడు పిండి గ్రైండర్ చేయడానికి గ్రైండర్ను ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమరు ఓగిరువాగు దక్షిణ వైపున్న అయ్యప్పస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని, దాతలు భక్తుల సహకారంతో ప్రతి బుధవారం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, నాగభూరి జగన్మోహన్ రావు, వి సత్యనారాయణ, మంగారావు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాదెళ్ల గ్రామం మరియు నాదెళ్ల మండలంలోని తూబాడు గ్రామంలో ఇరువురు రైతులు సోమవారం బలవన్మరణానికి పాల్పడటానికి కారణం గత వైకాపా ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలలో వారు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పలువురు స్థానిక నాయకులు మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని మరియు వైకాపా నేతలు ఇటీవల కొద్ది కాలం నుండి శవ రాజకీయాలు మొదలుపెట్టారని, గత 5-6 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ నష్టాల పాలై అప్పుల ఊబిలోకి కూరుకుపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు ఏ విధంగా సాయం అందించాలి, ఆదుకోవాలి అనే శుభ కోల్పోయి కేవలం పబ్లిసిటీ స్టంటులో భాగంగా ఎవరు చనిపోయినా రైతులను పరామర్శించలేదు, ఆదుకోలేదు అని అవాకులు చవాకులు పేరుతుందని వారు తెలిపారు. ఇరువురు రైతుల ఆత్మహత్యల పట్ల మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. పార్టీ నేతలను తక్షణమే వెళ్లి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన సాయాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను పార్టీ నేతలు కలిసి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడం, ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, నాదెళ్ల మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, పేట మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రైతు నాయకులు అంబటి సోంబాబు, దగ్గుమల్లి సాంబశివరావు, మురుగొండ మల్లిబాబు, పిల్లికోటి తదితరులున్నారు. నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో 2 రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం. నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో గోపాలరావు గారు, అలాగే నాదెండ్ల గ్రామంలో ఆదినారాయణ గారు వ్యవసాయం చేస్తూ గత 6-7 సంవత్సరాలుగా చేసినటువంటి అప్పులు ఫలితం సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల అప్పులు తేలటం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున తనువు చాలించడం జరిగింది. దీని పట్ల విశాఖపట్నంలో ఉన్నటువంటి మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు ఫోన్ ద్వారా ఆ కుటుంబాలని పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి సహాయం ఏదైతే ఉందో చంద్రన్న బీమా పథకం ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వ సహాయాన్ని తప్పకుండా అందిస్తామని, అట్లాగే వ్యవసాయ కమిషనర్ను కూడా ప్రభుత్వ అధికారులను కూడా ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వారిని కూడా పరామర్శకు వెళ్ళమని చెప్పడం జరిగింది ప్రత్తిపాటి పుల్లారావు గారు. మరి ఈ రోజున ఈ రైతుల యొక్క ఆత్మహత్యను కూడా వైసీపీ ప్రభుత్వం గింజ సామెతగా ఒక రాజకీయం చేయాలని చూడటం దురదృష్టకరం. చనిపోయిన ఆ కుటుంబాలు, రైతులు చనిపోయినటువంటి ఆ కుటుంబాలు బాధలో ఉంటే స్థానిక మాజీ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజని
ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం శవం ఎక్కడ శవాలు కనిపిస్తాయో అక్కడ రాబందుల్లాగా వాలటం వీళ్ళ యొక్క జీవన శైలిగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా. 5 సంవత్సరాల పాటు పరిపాలనని వదిలేసి ఎక్కడ ఏమున్నాయో దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో పరిపాలించిన మీరు ఈరోజు అభివృద్ధి గురించి, వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది. ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు రైతులకి? ఒక టార్పాలిన్ పట్టించారా? వ్యవసాయ పనిముట్లు ఏమైనా సబ్సిడీలో ఇచ్చారా? విత్తనాలు ఏమైనా సబ్సిడీలో ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా రైతుకి? తుఫాన్ల వల్ల, అధిక వర్షాల వల్ల నాదెండ్ల మండలంలో మిరప పంటలు ఉరకెత్తి ఎండిపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిమ్మాపురం నాదెండ్ల మీదుగా మాచర్ల ప్రోగ్రాం వెళ్తూ ఉంటే ఆయన వచ్చే ముందు రోజు హడావిడిగా మిరప తోటల్లోకి దిగి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ప్రకటించిన విడుదల రజని ఈ రోజు వరకైనా ఆ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇప్పించగలిగావా? నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు ఆ రోజు. గత 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం 4 సార్లు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో. మరి నువ్వు ఈ 5 సంవత్సరాల పాటు ఒక్కసారైనా రైతులకి నష్టపరిహారం ఎప్పుడైనా ఇప్పించారా? కరువుల వల్ల కానీ, వర్షాభావాల వల్ల కానీ ఏమీ చేయకుండా రైతులకి ఈరోజు శవాలు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఆ కుటుంబాలు బాధపడతాయి అనేటువంటి జాలిగోడు లేకుండా, దయగోడు లేకుండా నిర్భీతిగా ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవటం ఈ నియోజకవర్గ ప్రజల యొక్క దురదృష్టం. పాత్రికేయులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టం. రైతు సోదరులు నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం నుంచి అదేవిధంగా తూబాడు గ్రామంలో ఆత్మహత్యలు చేసుకోవటం చాలా బాధాకరం, దురదృష్టం. ఆ కుటుంబాలకు, వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఇక్కడ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు మాట్లాడుతూ ప్రతిదీ రాజకీయం చేయాలి, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని విమర్శించి భూతత్వంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కనపడతా ఉంది. అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం అందించే విధంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకురాలు మీద ఉంది. కానీ ఆ విధంగా చేస్తున్నారా? ఎక్కడా లేదు. ప్రతిదీ విమర్శ, రాజకీయం చేయడమే వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి ఇతరతర నాయకుల గురించి ఎవరు రాలేదు, పరామర్శించలేదు అనేటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గ్రామాల్లో జరిగితే మేము పరామర్శించలేము, మాకు తెలియదా? ఆ బాధ్యత మాకు లేదా? మా నాయకుడు పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ బాధిత కుటుంబ సభ్యులతో పుల్లారావు గారు కూడా మాట్లాడటం జరిగింది. వారికి సానుభూతి, ధైర్యం చెప్పడం జరిగింది. వారి కుటుంబాలకి సుమారు చంద్రన్న బీమా కింద, రైతు ఆత్మహత్యల కింద 7.5 లక్షల రూపాయలు మరి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి హామీ ఇవ్వడం జరిగింది మా నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు అని చెప్పి తెలియజేస్తాము. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సూపర్వైజర్గా బాబురావు గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ బదిలీపై సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో కార్యదర్శి తిరుపతి రాయుడు అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యార్డు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేట నగరంలో ఉన్న శ్రీ చైతన్య కళాశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మేకపుతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలోని ప్రైవేటు కళాశాలల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండా ఇన్ని రోజులు కళాశాల నిర్వహిస్తున్న స్థానిక ఎంఈఓ ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి మేకబోతుల నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి హేమంత్ కుమార్ నాయుడు, సాయి శ్రీనాథ్, తెల్లబాటి సాహిత్ కుమార్, తెల్లబాటి పవన్, మేకబోతుల మధు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకోవాలి ఎంఈఓ వెంటనే, తీసుకోవాలి ఎంఈఓ వెంటనే, తీసుకోవాలి ఎంఈఓ వెంటనే, తీసుకోవాలి ఎంఈఓ వెంటనే. Don't CJ the యాజమాన్యం, don't CJ the యాజమాన్యం, don't CJ the యాజమాన్యం. రద్దు చేయాలి CJ the సంస్థలు, రద్దు చేయాలి CJ the. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. పట్టణంలోని ఓల్డ్ బ్యారన్ నగర్లో ఉన్న శ్రీ కన్వెన్షన్ హాల్లో బుధవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ చేయుత చక్రాలు అనే నినాదంతో రోటరీ క్లబ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ పండరిపురం, అద్దంకి, మార్టూరు, నరసరావుపేట తదితర క్లబ్బుల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు వడ్లమాని రవితో పాటు స్థానికులు జాస్తి రంగారావు, వెంకటేశ్వరరావు, లంకా ఆదినారాయణ రెడ్డి, వారణాసి శరత్ కుమార్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. నేను 2025-26 రోటరీ సంవత్సరానికి గాను కాబోయే గవర్నర్ని. ఈరోజు మా పండరిపురం రోటరీ క్లబ్ వారు మిగతా ఈ అమరావతి రీజియన్లో ఉన్నటువంటి మిగతా 5 క్లబ్బులతో కలిసి ఈరోజు రోటరీ చేయూత చక్రాలనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి ఇది ముఖ్యమైన కారణం ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ బాలకోట రెడ్డి గారు వారి కంపెనీ అయినటువంటి బీజీఆర్ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ ద్వారా సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్కి అయినటువంటి ఖర్చులంతా వాళ్ళు భరించి మా 6 క్లబ్బుల ద్వారా ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా స్ట్రీట్ వెండర్స్కి ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. ఈ బండ్ల వల్ల వాళ్ళకి ప్రతిరోజు ఈ బండికి బాడుగా అనేది కట్టకుండా దానికి 100 నుంచి 150 రూపాయలు ప్రతిరోజుకి తీసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. అటువంటి బాధలు లేకుండా, అటువంటి ఖర్చు లేకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళే వాళ్ళ కూరగాయలు కానివ్వండి, వాళ్ళ వస్తువులు కానివ్వండి, ఇంకోటి ఏ విధమైనటువంటి సామాగ్రి వాళ్ళు అమ్ముకుంటున్నారో ఇది ఒకే దగ్గర ఉండి కాకుండా సందుకు వీధి వీధికి పోయి అమ్ముకొని వాళ్ళకి వ్యాపారం వృద్ధి జరగాలని, వాళ్ళంతా బాగుండాలని, వాళ్ళ కుటుంబాలంతా కూడా ఈ రోటరీ క్లబ్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ, మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని నాదెండ్ల, తూబాడులో 2 రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలతో కూడిన రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడారు.
కార్యక్రమానికి సిపిఎం నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళూరి బాబురావు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుకుమల్లి నిర్మల, లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 4 నెలల నుంచి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అనేక మంది కొలువు తీసుకొని మరి గత అంతకుముందు సంవత్సరం కొత్త బల్లి పొగాకులో గిట్టుబాటు అయ్యి కుటుంబాలకి కొంత ఉపయోగం ఉందనే ఉద్దేశంతో కంపెనీలు చెప్పిన ప్రోత్సాహంతో ఒకరు చెప్పిన మాటతోటి మేము మొత్తం కూడా కొనుగోలు చేస్తామని చెప్తే ఆ విధంగా మరి రైతులు మొత్తం కూడా మన చిలకలూరుపేట నియోజకవర్గంలోనే కాదు, ప్రకాశం జిల్లా, గుంటూరు, పల్నాడు, మరి కందుకూరు, అతని కడప అనేక మొత్తం 6 జిల్లాల్లో మరి పొగాకు బర్లీ పొగాకు వేయడం జరిగింది. దీనిపైన రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి కంపెనీలతో పిలిపించి మాట్లాడిన కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మరి పొగాకును కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అలానే జొంతాల్లో రైతులతో ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.